సమరయ పట్టణంలో ఫిలిప్పు అనే దైవజనుడు అడుగుపెట్టినప్పుడు ఆ పట్టణానికి మిగుల సంతోషము కలిగినదని అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో రాయబడింది. ఫిలిప్పు ఆ పట్టణంలో అడుగుపెట్టేదాకా ఆ పట్టణానికి సంతోషం లేదు. ఆ పట్టణము శాపములో ఉంది, చీకటిలో ఉంది. ఆ పట్టణ ప్రజలందరూ కూడా నశించిపోతూ ఉన్నారు, దురాత్మల చేత పీడించబడుతున్నారు. చాలామంది దైవ సేవకులు ఆ పట్టణానికి వెళ్ళారు, కానీ ఆ ప్రజలకు ఎక్కడ నెమ్మది కలగలేదు. కానీ ఫిలిప్పు అనేటువంటి ఒక దైవజనుడు ఆ పట్టణంలో అడుగు పెట్టగా ఆ పట్టణ ప్రజల కంట మిగుల సంతోషము కలిగినది. ప్రజలు చీకటి నుంచి, దురాత్మల నుంచి విడిపించబడుతున్నారు. ఎంతోమంది సేవకులు అడుగుపెట్టిన ఆ పట్టణానికి సమాధానం లేదు. కానీ ఫిలిప్పు అడుగు పెడితేనే ఎందుకు సమాధానం కలిగిందని నేను ఆలోచన చేసినప్పుడు వాక్యంలో నాకు దొరికిన ఆధారం ఏంటంటే, ఫిలిప్పు పిలువబడినవాడు, ఫిలిప్పు ఏర్పాటు చేయబడినవాడు, ఫిలిప్పు అగ్ని వంటి శ్రమల మధ్య కాల్చబడినటువంటి వాడు. ఈ ఫిలిప్పు దర్శనము కలిగినటువంటి దైవజనుడండి. ఏ సేవకుడైతే అగ్ని వంటి శ్రమల మధ్య కాల్చబడతాడో, ఏ సేవకుడైతే దేవుని చేత ఏర్పాటు చేయబడి పిలువబడతాడో, ఆ సేవకుడు అడుగుపెట్టిన పట్టణానికి దీవెన కలుగుతుంది. ఆ సేవకుడు అడుగుపెట్టిన గ్రామానికి దీవెన కలుగుతుంది. ఆ సేవకుడు అడుగుపెట్టిన కుటుంబాలకు, సంఘాలకు ఆశీర్వాదం కలుగుతుంది. నేను చెప్పగలను, దైవదాసులు పాల్ వెస్లీ అన్నను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, దేవుడు పిలుచుకున్నారు. దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి అపవాది ఆయన అగ్ని వంటి శ్రమల మధ్య కాలుస్తూ ఉన్నాడు. దేవుడు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని శ్రమలకు కొన్నిసార్లు మన జీవితాలు అనుమతినిస్తాడు. కారణం ఏంటంటే ఏదో మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. కానీ పిల్లరా గమనించండి, ఆ సమస్య ద్వారా మరింత కృపనివ్వటానికి, ఆ సమస్య ద్వారా మరింత సేవను ఆశీర్వదించడానికి, ఆ సమస్య ద్వారా మరింతగా దేదీప్యమానముగా ప్రకాశించడానికి. దైవదాసులకు ఈ పూట ఒక సమస్య ఏర్పడిందని మనం బాధపడవచ్చు. కానీ వాక్యం చెబుతా ఉన్నది, చెప్పండి, అగ్ని మధ్య కాల్చబడినటువంటి దైవజనుడు, ఆ దైవజనుడు అడుగుపెట్టినటువంటి ప్రాంతానికి, ఈ సంఘానికి, ఈ ప్రజలకు నా ప్రభు రాబోయే దినాలలో మేలును కలుగు చేయునుగాక. అటువంటి భారం కలిగిన దైవజనులు కలిగి ఉండటము ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో చెప్పాను కదా, చాలామంది సేవకులు ఉంటారు. అయితే నమ్మకమైనటువంటి వారు కొంతమంది మాత్రమే ఉంటారు. అటువంటి వారిలో పాల్ వెస్లీ అన్న నమ్మకమైన వారని చెప్పడానికి ఏమాత్రం సందేహము లేదు. వారితో మా సహవాసము ఇప్పటిది కాదు, కొన్ని సంవత్సరాలుగా మేము వారితో సహవాసంలో ఉన్నాము. ప్రార్థన విషయంలో కానివ్వండి, ఉపదేశ విషయంలోనే కానివ్వండి, ఎదుటి వాళ్ళని ప్రేమించే విషయంలోనే కానివ్వండి, చేర్చుకునే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో, బలపరిచే విషయంలో, తల్లి తండ్రిని సన్మానించే విషయంలో, భార్య పట్ల, బిడ్డల పట్ల వారి బాధ్యతను నిర్వర్తించే విషయంలో ఆయన కంప్లీట్ మ్యాన్, ఆయన పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మాకు తెలుసు. అటువంటి దైవజనులను మీరు కలిగి ఉండుట మీకు ఆశీర్వాదము. ఆ దైవజనుల కోసము మరుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మీరు కూడా సేవకుల నిమిత్తమై ప్రార్థించాలి, భారంగా ఉండాలి. ప్రభు పేరును కోరుకుంటూ ఉన్నాను. నాకు ఒకసారి ఆరోగ్యం బాగోలేక నేను బాధపడుతూ ఉన్నాను. ఆ సమయంలో నాకు ఒక ఇంటిని ప్రభు చూపిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేయడానికి వెళ్ళమని. మా విశ్వాసాల ఇల్లే. నేను వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన చేద్దామని కూర్చొని ఆ అక్కని పిలిస్తే వాళ్ళ పాప వచ్చి, అన్నయ్య, అమ్మ ఈరోజు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకుంటుంది. ఈరోజు మంగళవారం కదమ్మా, ఈరోజు ఏం ఫాస్టింగ్ అన్నాను. అప్పుడు ఆ బిడ్డ నాకు చెప్పిన మాట ఏంటంటే, మొన్న ఆదివారం సంఘంలో మీరు బలహీనంగా కనపడ్డారన్న, శరీరంలో ఏదో బలహీనతగా సంఘానికి అనిపించింది. ఇంకా మేమందరం మాట్లాడుకొని రోజుకు 2 కుటుంబాలు మీకోసం ఉపవాసం ఉండి ప్రార్థించాలని నిర్ణయం తీసుకున్నాము. నిన్న 2 కుటుంబాలు ఉన్నారు మీకోసం. ఈరోజు మేము మా పెద్దమ్మ వాళ్ళు ఉంటున్నాము, రేపు ఇంకో కుటుంబాలు, అట్లాగా 7 రోజులు ఈ వారం అంతా సంఘంగా మేమందరము అన్న
ఒక్కొక్క కుటుంబాన్ని ఎంపిక చేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామన్నా, ఆ మాట విన్నప్పుడు నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి. పిల్లారా, నా సంఘము నా పట్ల ఎంత బాధ్యత కలిగిందో కదా, ఎంత భారం కలిగిందో కదా. దేవా, ఇటువంటి నమ్మకమైన సంఘాన్ని నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా అని ప్రభుని స్తుతించాను. నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, సేవకులు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, కానీ సేవకుల పరిస్థితులను చూస్తున్నప్పుడు, సేవకుల యొక్క స్థితిగతులను మీరు ఆలోచన చేస్తున్నప్పుడు, పిల్లరా, మీకు మీరే వ్రత దినములను, ఉపవాస దినములను, ప్రతిష్ఠ దినములను ఏర్పాటు చేసుకొని సేవకుల నిమిత్తమై, సేవకురాల నిమిత్తమై, పసిబిడ్డల నిమిత్తమై, ఈ సేవ నిమిత్తం, ఈ పరిచర్య నిమిత్తమై ప్రతిష్ఠించుకొని రోజుకొక కుటుంబము ఉపవాసం ఉండి సేవకుల నిమిత్తం కన్నీరు కార్చి మీరు ప్రార్థన చేయండి. ఏ కుటుంబం అయితే దేవుడు వారికి ఇచ్చిన సంఘం కోసము, సేవకుల కోసము కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారో, ఆ ఇంట్లో నుంచి దేవుడు అభిషిక్తులైన దైవ జనాంగాన్ని లేవనెత్తుతాడు. భారము కలిగిన యవన బిడ్డలను లేవనెత్తుతాడు. ఆ కుటుంబాలను దేవుడు వారు ఉంటున్న ప్రాంతంలో ఒక వేడుకగా మారుస్తారు పిల్లారా. కాబట్టి దైవజనుడి బాధ మీ బాధగా భావించండి, దైవజనుడి కష్టాన్ని మీ కష్టంగా భావించండి, దైవజనుడి ప్రయాసను మీ ప్రయాసగా భావించండి. కొరింథీ సంఘముతో పౌలు అంటాడు కదా, అమ్మా మమ్మల్ని మీ హృదయాల్లో చేర్చుకోండి అంటాడు. ఏమండి, సమస్తాన్ని విడిచి దేవుని సేవకై సమర్పించుకొని మీ కుటుంబాల నిమిత్తము ప్రయాసపడుతున్నటువంటి దైవజనులను మీ హృదయాల్లో చోటునివ్వండి, మీ హృదయాల్లో స్థానాన్ని ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులలో ఒకరిగా దైవజనులను, దైవజనరాలను మీరు ఎంచుకొని వారి కోసం ప్రార్థించండి. దైవ దీవెనలను నా ప్రభు మీ కుటుంబాలకు మెండుగా అనుగ్రహించునుగాక. ఈ పూట నేను ఒక మాటను చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. యోబు గ్రంథము 29వ అధ్యాయము 24వ మాట, 25వ మాటని మనం చదువుకుందాము. యోబు గ్రంథము 24వ అధ్యాయము, 29వ అధ్యాయము, క్షమించండి, యోబు 29, 24, 25 చదువుకుందాము. చదవండి. చదవండి అయ్యా, ఒకళ్ళు చదవండి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారు ఏమియూ చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని. సేనలో రాజు వలెను, దుఃఖించు వారిని ఓదార్చు వారి వలెను నేనుంటిని. పరిశుద్ధ ఆత్మ తండ్రి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. పిల్లరా, ఇక్కడ యోబు 29వ అధ్యాయంలో కొన్ని విషయాలు మాట్లాడుతూ 24, 25 వచనాల దగ్గరకు వచ్చేసరికి ఆయన అంటున్నారు, వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూసి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియూ చేయరైరి. యోబు కాలంలో కొంతమంది ప్రజలు ఉన్నారంట. యోబు కాలంలో కొంతమంది వ్యక్తులు, కొంతమంది ప్రజలు ఉన్నారంట. వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే, యోబు గారు మాట్లాడుతూ అక్కడ అంటారు, వాళ్ళు ఆశారహితులై ఉన్నారంట. ఆశలు విఫలమైపోయి వాళ్ళు చేసే కార్యాల్లో ఓటమిని ఎదుర్కొని మోడుబారిన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో, కన్నీటి అనుభవాలలో, ఇంకా ఏది చేసినా అనవసరం, నా ప్రయత్నం విఫలము అని వాళ్ళు కలిగిన వాటి మీద ఆశలు కోల్పోయి ఆశారహితులై ఉన్నారంట. ఇంకా మేము బాగుపడతామన్న నమ్మకం మాకు లేదు, మా కుటుంబం పైకి వస్తుందన్న నమ్మకం మాకు లేదు, మా బిడ్డలు చేతికి వస్తారన్న నమ్మకం మాకు లేదు, ఈ అనారోగ్యం తగ్గిద్దన్న నమ్మకం మాకు లేదు, ఇంకా నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతేనని ఆ ప్రజలంట వారి జీవితాల మీద, వారి కుటుంబాల మీద ఆశలు కోల్పోయి, ఆశలన్నీ విఫలమైపోయి ఆశారహితులై ఎండిన స్థితిలో, మోడుబారిన స్థితిలో ఈ ప్రజలు ఉన్నారంట. అయితే ఈ ఆశారహితులై ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజలకి ఒక మంచి అలవాటు ఉందంట. ఏంటి ఆ అలవాటు అంటే, ఆ కింది వచనంలో రాస్తారు, వీళ్ళు ఎండిన అనుభవంలో ఉన్న, మోడుబారిన అనుభవంలో ఉన్న,
ఆశలన్నీ విఫలమైపోయినటువంటి అనుభవంలో ఉన్న కన్నీళ్ళు, అవమానాలు వాళ్ళకి మిగిలిపోయి ఉన్నా వారికి ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే వారంట దేవుని ముఖదర్శనము చేయకుండా వారి దినమును ప్రారంభించేవారు కాదంట. వారు కన్నీటిలో ఉన్న దేవుని ముఖదర్శనము చేస్తారంట. వారు విఫలమైపోయి ఉన్న దేవుని ముఖదర్శనమును చేస్తారంట. వాళ్ళు ఓడిపోయినా, వాళ్ళు అంగలార్పులో ఉన్నా, వాళ్ళ అవమానాల్లో ఉన్నా, వాళ్ళు నిందల్లో ఉన్నా, వాళ్ళు ఒంటరిగా ఉన్నా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకున్న మంచి అలవాటు ఏంటంటే వారు వేకువని లెగిచి దేవుని ముఖదర్శనము చేయకుండా దినమును ప్రారంభించేవాళ్ళు కాదండి. దేవుని ముఖదర్శనము చేసే ఆ దినమును ప్రారంభించేవాళ్ళు. ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు. అది 2008. పగలంతా మా అమ్మగారు ఉంటారు హాస్పిటల్లో మా నాన్నగారి దగ్గర. రాత్రికాల సమయంలో నేను ఉంటాను. గమనించండి, రాత్రి అంతా నేనే మా నాన్నగారి దగ్గర ఉంటాను. సరే, ఒక రాత్రి నేను పడుకున్నాను. మా నాన్నగారి పక్కన బెడ్లో ఒక యవ్వన పిల్లల్ని జాయిన్ చేశారు. ఆ అబ్బాయికి ఏదో ఆరోగ్యం బాగోలేదంట. వాళ్ళ అమ్మగారు తోడుగా ఉన్నారు. ఆమెతో నాకు బాగా పరిచయం ఏర్పడింది. చక్కటి సహవాసం ఏర్పడింది. అప్పటికి నాకు మారు మనసు లేదు. సరే, ఉదయాన్నే 5 గంటలకు లేస్తాను. నేను ఆ రోడ్డు మీదకి వెళ్ళి కాఫీ తీసుకొని మా నాన్నగారికి తీసుకొచ్చి ఇస్తాను. మా నాన్నగారికి కొద్దిగా, ఆ పెద్దామ కొద్దిగా కాఫీ ఇస్తాను. సరే, ఒకరోజు పొద్దున్నే లేచి కాఫీ తీసుకొని వచ్చాను. మా నాన్నగారికి పోసి ఇచ్చాను. ఇంకా తల్లి లేచి తల్లికి కూడా ఇద్దామన్నట్టుగా అక్కడ కూర్చున్నా. ఆ తల్లి లేచింది. లేచి కళ్ళు తెరవకుండా కళ్ళు మూసుకొని కూర్చొని ఆమె దగ్గరలో బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ను తడువుకుంటూ ఉంది. మొత్తానికి చేతికి ఆ బ్యాగ్ తగిలింది. ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్లో చేయబెట్టి మొత్తానికి ఏదో 5 నిమిషాలు ఎతికిందండి. ఒక 5 నిమిషాల తర్వాత ఏదో మొత్తానికి చేతిలో నుంచి ఒకటి తీసింది. చేతిలో నుంచి ఒకటి తీసి కళ్ళ ముందట పెట్టుకొని కళ్ళు తెరిచి ఆ చేతిలో ఉన్న దాన్ని చూసి అని 3 ముద్దులు పెట్టుకుంది. నేను ఆశ్చర్యపోయాను. ఏదిరా ఈ మనిషికి ఆమె మెంటలా, బ్యాగులో చేయబెట్టి ఏదో తీసి పొద్దున్నే ముద్దులు పెట్టుకుంటుంది అని నాకు ఆశ్చర్యం అనిపించి, సరే నేనేం చేశానంటే నాకు ఎట్లాంటివి తెలుసుకోవాలని భలే ఆశ. నేను ఒక కప్పులో కాఫీ పోసుకొని ఆ పెద్దామ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని ఆ కాఫీ చేతికిచ్చి, మీ అబ్బాయికి ఎట్టుందమ్మా, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామన్నారు అని మాట్లాడుతా అంటే నాకు ఒక సందేహం. ఇందాక నిద్ర లేచారు, కళ్ళు తెరవకుండానే బ్యాగ్ లాక్కున్నారు, బ్యాగ్లో చేపెట్టి ఏదో బయటికి తీశారు, 3 సార్లు ముద్దు పెట్టుకున్నారు. ఏంటి మీరు చేసింది, ఎవరా ముద్దు పెట్టుకున్నది, బ్యాగ్లో నుంచి మీరు తీసింది ఎందుకు నాకు చెప్పరా అంటే అప్పుడు ఆమెనింది, ఓ అదే అని సిగ్గుపడుతుంది. అమ్మా, ఈ వయసులో సిగ్గంత అవసరమా నీకు, అసలు ఏం జరిగిందో చెప్పు తల్లి, నాకు టెన్షన్గా ఉంది అని అడిగా. అప్పుడు ఆమంది, ఏం లేదు బాబు, మీ అంకుల్ గారు ఉన్న దినాల్లో, మీ అంకుల్ గారు నిద్ర లేకపోగానే మీ అంకుల్ గారి ముఖ దర్శనం చేయకుండా దినముని నేను ప్రారంభించేదాన్ని కాదు. ఆయనను చూసి కాళ్ళకు దండం పెట్టుకొని తాలిబట్టు కళ్ళకద్దుకొని అప్పుడు చీపిరి కట్ట పట్టుకొని ఇల్లు ఉడితే నాకు పని చేసినట్టు ఉండేదయ్యా. ఇంకా ఈ మధ్య ఆయన కాలం చేశారు, మరి నేను సమాధిలో పోయి చూసి రాలేను కదా. అందుకని నేనేం చేశానంటే ఏ ఊరు పోయినా ఎక్కడికి పోయినా బ్యాగులో ఆయన ఒక ఫోటో పెట్టుకుంటా. ఇంకా నిద్ర లేకపోగానే ఆయన కళ్ళ ముందు లేరు కాబట్టి ఆయన ఫోటో తీసి 3 సార్లు అని ముద్దులు పెట్టుకొని అప్పుడు నా దినమును ప్రారంభిస్తానయ్యా. నేను అన్నాను, మరి అట్లా ప్రారంభిస్తే నీకేం జరిగింది, ఆ రోజంతా సంతోషంగా ఉంటుందయ్యా. మీ అంకుల్ గారి ముఖం చూస్తే ఆ రోజంతా నాకు ప్రశాంతంగా ఉంటుందయ్యా. ఎటువంటి అపాయాలు రావు నాయనా, ఎటువంటి ప్రమాదాలు రావు నాయనా. ఆయన ముఖం చూస్తే నాకు కలిసి వచ్చిద్ది అంది ఆమె. ఏం కలిసి వచ్చిద్దంటే అదేదో కలిసి వచ్చిద్దిలే బాబు, నీకు తెలియదు అంది ఆమె. సరేనని మనసులో పెట్టుకున్నాను. ఆ పూట పొద్దున్నే 10 గంటలకు మా అమ్మ వచ్చింది. మా అమ్మగారిని మా నాన్నకు అప్పగిచ్చి ఇంకా నేను నా ఇంటికి నేను పోయాను. నా పనులు నేను చూసుకున్నాను. మళ్ళా సాయంకాలం డ్యూటీ ఎక్కాలిగా. ఎన్ని గంటలకి? నా డ్యూటీ 7 గంటలకి. 7 గంటలకు డ్యూటీ ఎక్కితే యాంటీ లేదు, వాడు ఒక్కడే ఉన్నాడు. నేనుండి అని అడిగా, ఏ అబ్బాయి మీ అమ్మగారు ఎర్రా అన్నా. మా అమ్మగారా 18వ వార్డులో ఉంది అన్నాడు. 18వ వార్డులో ఏంటి ఉంటాం, నువ్వు ఎక్కడుంటే 18వ వార్డులో ఆవేం చేస్తుంది. అప్పుడు మా నాన్న పిలిచి అన్నాడు,
18వ వార్డుకు పోయి చూసిరా పోరా దేనికుందో అన్నాడు. సరే నాకేదో కొడుతుంది, సరే పోయి చూసొద్దామని చెప్పి 18వ వార్డుకు పోతే 18వ వార్డులో ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ అమ్మాయి ఎదురొస్తుంది. ఏమ్మా మీ అమ్మగారు ఉన్నారంట కదా ఇక్కడ, 18వ వార్డుకి మీ అమ్మగారిని ఎందుకు తీసుకొని వచ్చారు, ఏడకి ఎందుకు వచ్చారంటే అప్పుడు ఆ అమ్మాయి చెబుతుంది, అన్నా పొద్దున్నే వెళ్ళిపోయిన తర్వాత అమ్మ స్నానం చేద్దామని వాష్రూమ్కి వెళ్ళిందన్నా, అక్కడెవడో స్నానం చేసి సబ్బు పెట్టి మర్చిపోయి పోయాడంట. ఆ సబ్బు మీద కాలేసి జర్రన జారి పోయి గోడకు గరుచుకుందన్నా, ఈ మోకాలు 2 చోట్ల ఇరిగిపోయింది, కాళ్ళు కట్టుకట్టి 18వ వార్డులో పెట్టారని అమ్మనంది. ఇప్పుడు నేను పోయా, కాలేమో గాల్లోకి ఏలాడి తీసి ఏమనేమో మంచం మీద పడుకోబెట్టి చిత్ర విచిత్రాలుగా ఉంది ఆ మనిషి. నేను పోయి ఆంటీ అన్నా. హల్లెలూయా. ఆమె ఏమాంటీలయ్యా అంటుంది. అది కాదంటే ఏమైందంటే ఇంకా జరిగింది చెప్పింది. నేను అన్నాను, పొద్దున్నే లేచి అంకులు మోహన్ చూసావు, ప్రమాదం నుంచి తప్పించలేదు అంకులు, అపాయం నుంచి కాపాడలేదు అంకులు. ఆవంటది, నాకు తెలుసయ్యా, ఆ దొంగ సచ్చినుడు మొహం చూస్తేనే నాకెట జరిగిందని తెలుసు, ఆడి మొహం చూడబట్టే నాకెట జరిగింది. పొద్దునేమో ఆయన మొహం చూస్తే నాకు కలిసి వచ్చిద్దంది, పడంగానే చెప్పండి ఆడి మొహం చూస్తేనే నాకు కలిసిరా. ఇలా నేను అనే మాట ఏంటంటే, మనుషుల మొహాలు చూస్తేనో అరచేతులు చూసుకుంటేనో ఆ లైట్లు చూసి ముద్దులు పెట్టుకుంటేనో కాదు, వేకునే లెగిచి ఎవరైతే దేవుని ముఖదర్శనముతో దినమును ప్రారంభిస్తారో ప్లారా వారి జీవితాల్లో నా దేవుడు నీతి సూర్యుడిగా ఉదయిస్తాడు. దేవుని ముఖదర్శనం చేసి దినమును ప్రారంభించిన వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలపరుస్తాడు. నువ్వు లేచి దేవుని ముఖదర్శనము చేసి ఆ దినమును ప్రారంభించి చూడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన ఎలాగ ఉంటాడంటే నీకు పెద్దగా ఉండి మార్గాలు ఏర్పరుస్తాడంట. సేనలో రాజు వలె ఉండి నీ యుద్ధాలు ఆయన చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దుఃఖించు వారిని ఓదార్చు తండ్రి వలె ఉండి ఆ కుటుంబానికి కృపను, క్షేమాన్ని, కాపుదలను, భద్రతనిచ్చి ఆయన నడిపిస్తాడు. ఈరోజు నిద్ర లేవగానే న్యూస్ పేపర్ చదివే వాళ్ళు కొంతమంది, నిద్ర లేవగానే సెల్ ఫోన్లో ఎన్ని మెసేజ్లు వచ్చినా చూసుకునే వాళ్ళు కొంతమంది, నిద్ర లేవగానే పసిపిల్లలు పిలిచి వాళ్ళ ముఖాలు చూసుకునే వాళ్ళు, అరచేతులు చూసుకునే వాళ్ళు, లైట్లకు ముద్దులు పెట్టుకునే వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను ఆ లైట్ని చూసి అంటది, నేనంటాను పోయి ఆ లైట్కే పెట్టు, ఇంకా తిరిగి వస్తే మళ్ళీ అడుగు, పాస్టర్ గారు రావాలి ఇక పెట్టి పెట్టుకొని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లైట్ చూసి ఇట్టు అనుకోవటం ఎందుకు పోయినా అంటే లైట్కే ముద్దు పెట్టేయి, ఇక తిరిగి మళ్ళా రావు, మేమే వస్తాం నీ దగ్గరికి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలముగా యేసు రక్తం చేత కడగబడినటువంటి మనందరం కూడా ఆశారహితులమై ఉండొచ్చు, ఆశలు విఫలమై ఉండొచ్చు, కొన్ని విషయాల్లో నువ్వు ఓడిపోయి ఒంటరిగా మిగిలిపోయి ఉండొచ్చు. అయితే నీకు ఉండాల్సిన ఒక మంచి లక్షణము ఈ ప్రజలు నేర్పిస్తున్నారు. ఏంటంట? దేవుని ముఖదర్శనము చేయకుండా నీ పనిని నువ్వు ప్రారంభించొద్దు, నీ దినమును నువ్వు ప్రారంభించొద్దు. దేవుని ముఖదర్శనము చేసి ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ప్రతి ప్రయత్నాన్ని ప్రారంభించదు కాక. గట్టిగా చెప్పండి, ఇంకొద్ది గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని ముఖదర్శనము చేసి ఆ దినమును ప్రారంభించినప్పుడంట వాళ్ళకి ఎలా ఉన్నాడంట, అక్కడ రాయబడిన మాటను చదువుతాను నేను. చూడండి, నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరుస్తాను. 25వ వచనంలో రాయబడిన మాట. ఏ మనుషులైతే దేవుని ముఖదర్శనం చేస్తారో, ఏ ప్రజలైతే ఆయన ముఖదర్శనము చేసి దినమును ప్రారంభిస్తారో, ఏ సంఘమైతే దేవుని ముఖదర్శనము చేసి ఆ రోజులను ప్రారంభిస్తారో, ప్రయత్నాలను ప్రారంభిస్తారో, ఆ కుటుంబాలకు, ఆ ప్రజలకు, ఆ సంఘానికి ప్రభు ఎలాగుంటాడంట ప్లరా మార్గములు ఏర్పరిచేటువంటి ఒక పెద్దగా ఆయన కూర్చుండి వాళ్ళకు ఆలోచన చెప్పి ఆ దినము వాళ్ళకు కావాల్సినటువంటి ఆలోచనలనిచ్చి ముందుకు నడిపిస్తాడంట. ఈరోజు మనిషికి లేనిదేముంది? మనిషికి అన్నీ ఉన్నాయి, జ్ఞానమే లేదు. మనిషికి అన్నీ ఉన్నాయి, ఆలోచన చెప్పేవారు లేరు. మనిషికి అన్నీ ఉన్నాయి, మార్గాలు చూపేవాళ్ళు లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఆలోచన చెప్పువారు ఉండుట మంచిది. ఎవరి బిడ్డలకు కానివ్వండి, చంటి బిడ్డలకు కానివ్వండి, నడి వయసు వాళ్ళకు కానివ్వండి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కానివ్వండి, విశ్వాసులకు కానివ్వండి, ఈ రోజున ఆలోచన చెప్పేవాళ్ళు, మంచి ఆలోచన చెప్పేవాళ్ళు, శ్రేష్టమైన ఆలోచన చెప్పేవాళ్ళు, కుటుంబాన్ని ఇలా కట్టుకో,
ఇలా కట్టుకోకూడదు, యవ్వన బిడ్డలారా ఇలా బ్రతకండి, ఇలా బ్రతకొద్దు, ఇలా చేయండి, ఇలా చేయొద్దు, విశ్వాసులారా ఇలాగ ఉండండి, ఇలాగ ఉండొద్దని మంచి ఆలోచన చెప్పేవారు కనుమరుగైపోతున్నటువంటి దినాల్లో మనమున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు గనక దేవుని ముఖదర్శనము చేసి దినమును ప్రారంభిస్తేనంట దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సేవకులను బలపరిచి, సేవకుల నోట ఆయన మాట ఉంచి, సేవకుల ముఖాంతరంలో నుంచి దేవుడు మీకు ఆలోచనలు చెబుతాడంట, మీకు కావాల్సిన జ్ఞానాన్ని బోధిస్తాడంట, మీకు కావాల్సినటువంటి తెలివిని బోధిస్తాడంట. నేను చాలా కాలం క్రిందట పాలు వేసిన కలిసినప్పుడు అన్న నేను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అన్న నాతో ఒక సాక్ష్యాన్ని పంచుకున్నారు. చెప్పమంటారా వద్దంటారా? గట్టిగా చెప్పండి. ఎట్లాంటి బాగానే అడుగుతారులే, వాక్యమే వినరు కానీ. ఆమేన్, హల్లెలూయా. కరోనా టైంలో అంతా లాక్డౌన్ టైంలో సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సేవకులకి పదే పదే దేవుడు ఒక కుటుంబాన్ని చూపిస్తున్నాడు. ఆ కుటుంబం ఎవరిదంటే ఒక ఆటో డ్రైవర్ కుటుంబం. వాళ్ళు భక్తి కలిగినటువంటి వాళ్ళు, భక్తి కలిగిన భార్యాభర్తలు, వాళ్ళకిద్దరు భక్తి కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. సేవకులు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ప్రభు చూపిస్తున్నాడు. సరే, సేవకులకి ఎందుకో దేవుడి ప్రాంతాన్ని కుటుంబాన్ని చూపిస్తున్నాడు. ఒకసారి వాళ్ళ పరిస్థితి ఎలాగుందో కనుక్కుందామని సేవకులు ఫోన్ తీసి ఆ వ్యక్తికి ఫోన్ చేశారంట. అయినా దేవుడు నిన్ను పదే పదే నాకు చూపిస్తున్నాడు, ఏంటి మీ పరిస్థితి, ఎలాగుంది మీ కుటుంబం, పిల్లలు ఎలాగున్నారు, మీ పరిస్థితులు ఏంటని చెప్పేసి సేవకులు అడిగారంట. అప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట జాగ్రత్త వినాలి, నా వైపు చూడాలి. అమలారా 6 కోట్ల ఆంధ్రలో నా వైపు చూడండి. అమ్మ, సేవకులు అడిగారంట ఏంటి మీ పరిస్థితి అంటే అప్పుడు ఆయన చెప్పాడు, అన్నా ఏముందన్నా, రెక్కాడితే కానీ డొక్కాడన్న పరిస్థితి, ఆటో మీద సంపాదించిన 4 డబ్బులు ఈ లాక్డౌన్ వారం రోజుల్లో అయిపోయినాయి అన్నా, ఇక రేపటి నుంచి తినడానికి మా దగ్గర ఏమి కూడా లేవన్నా, నేను నా భార్య నా పిల్లలు కూర్చొని మా పోషణ కొరకే రాత్రి నుండి ప్రార్థన చేస్తూ ఉన్నామన్నా, దేవుడు మా కుటుంబాన్ని మీకు చూపించాడేమో అని ఆయన పరిస్థితిని ఆయన తెలియజేసాడంట. అప్పుడు పాస్టర్ గారు ఉండి పొద్దున్నే 7 నుంచి 9 దాకా అప్పుడు పర్మిషన్లు ఉన్నాయి కదా తిరగటానికి, అయ్యా సరే నీకు అవకాశం ఉంటే ఉదయాన్నే లేచి నా ఇంటి దగ్గరికి రా, నన్ను కలువు ఒకసారి అన్నారంట. సరే, వాళ్ళు లేచి వెంటనే పొద్దున్నే 6 గంటలకి ఆ భర్తకు ఆటో ఉంటుంది కదా, ఆటో వేసుకొని అన్న దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అన్న ఏం చేశారంటే ప్రార్థనాపూర్వకంగా అమౌంట్ ఎంతో నాకు తెలియదు కానీ ఇంచుమించు 5,000 అనుకోండి, ప్రార్థన చేసి 5,000 చేతిలో పెట్టి, నాయనా వీడులతో ఏదైనా సరుకులు కొనుక్కొని ఈ ప్రస్తుతానికి 10 రోజులు పోషించబడండి, తర్వాత దేవుడు మార్గాలు తెరుస్తాడు అని ఆయన గుప్పిలు విప్పి కొంత సహాయాన్ని ఆ వ్యక్తికి చేశారు. ఆ వ్యక్తికే కాదు, నాకు తెలిసి లాక్డౌన్లో పాలు వేసులు అన్న చాలామందికి సహాయం చేశారు. ఆ సహాయం పొందిన వాళ్ళు నేను కూడా ఒకరిని. చాలామందికి ఆయన మేలు చేశాడు. చాలామంది సేవకులకి రేషన్ ఇచ్చారు ఆయన. ఆ రేషను ఆ లాక్డౌన్ టైంలో మరి అప్పట్లో ఆయన దగ్గర ఉన్న దానిని బట్టి చాలామంది సేవకులను, చాలామంది లేని వారిని పిలిచి ఆయన ఆదుకున్నారు. అందుకు నేను కృతజ్ఞత కలిగి జీవిస్తాను. ఇలా గమనించండి. అయితే ఈ 5,000 పట్టుకున్నాడు, ఆటో డ్రైవర్ బయటికి వెళ్ళాడు. ఆలోచననిచ్చే దాని గురించి చెప్తున్నా నేను, మళ్ళీ ట్రాక్ తప్పొద్దు మీరు. అయితే ఈ ఆటో డ్రైవర్ ఆటో స్టార్ట్ చేసి భార్యకు ఫోన్ చేశాడంట, అమ్మాయి సుశీలా, మరి పాస్టర్ గారు 5,000 ఇచ్చారమ్మాయి, నేను రేషన్ కొట్టుకు వెళ్తున్నాను, కిరాణా కొట్టుకు వెళ్తున్నాను, ఏమేమి సరుకులు కావాలో చెప్పు, లిస్టు చెప్పు, నేను సరుకులు తీసుకొని వస్తానంటే అప్పుడు ఆమందంట, వద్దొద్దయ్యా 5,000 పట్టుకొని నేరుగా ఇంటికి రా, నువ్వు 5,000 పెట్టుకొని కిరాణా కొట్టుకు వెళ్ళొద్దు, నువ్వు నేరుగా ఇంటికి రా అందంట. సరే, భార్య చెప్పిన మాటను బట్టి ఆ 5,000 చేత పట్టుకొని ఈ ఆటో డ్రైవర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ భార్యని అడిగాడు, కొట్లు మూసేస్తారు కదమ్మాయి, సరుకులు తీసుకొని రాకుండా 5,000 పట్టుకొని ఇంటికి రమ్మన్నావు, ఏంటి విషయం అంటే, కాదయ్యా ఈ 5,000 తింటాము, ఒక వారం రోజులు అయిపోతాయి, తర్వాత మళ్ళీ మన పోషణ ఏంటి, అట్లా కాదు, ఈ 5,000 చేత బట్టి ప్రార్థన చేద్దాం, ప్రభు ఏదన్నా ఆలోచన చెబితే దేవుడిచ్చిన ఆలోచన బట్టి మనము ముందుకెళ్దామయ్యా అని ఈ భార్య భర్త పిల్లలు కూర్చోబెట్టుకొని ఆ డబ్బులు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారంట. సేవకులను ప్రభా మా పట్ల ప్రేమను కలుగు చేసి, మా కుటుంబం పట్ల భారాన్ని కలుగు చేసి, మమ్మల్ని పోషించడానికి కొంత ధనాన్ని ఇప్పించావయ్యా, సేవకులకు మేము ఇవ్వాలి, అయితే సేవకుల ద్వారానే మేము తీసుకోవాల్సి వచ్చింది ప్రభా, ఈ 5,000 తింటే అయిపోతాయి, అట్లా కాదు నాయన, ఈ లాక్డౌన్ ఎంతకాలం ఉందో అంతకాలము ఈ 5,000తో మేము పోషించబడాలి, ఈ 5,000తోనే మేము తినాలి ప్రభా, మీరు మాకు ఆలోచన చెప్పండి అని ఆ తల్లి ఆ అన్న ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రార్థన చేసి 1 గంట తర్వాత ప్రార్థన ముగించారు. నాకు బాగా ఆకలిగా ఉందమ్మాయి అని ఒక 20 రూపాయలు తీసి వాళ్ళ పాపకి ఇచ్చాడంట.
కొట్టు దగ్గరికి పోయి 4 కోడిగుడ్లు దేమ్మా, నలుగురం 4 గుడ్లు వండుకొని తిందామని. ఆ పాప కొట్టు దగ్గరికి వెళ్ళి 4 గుడ్లు అడిగితే వాళ్ళు 2 ఇస్తున్నారంట. 2 దేనికి ఇస్తున్నారు? 5 రూపాయలు అమ్మాల్సిన కోడిగుడ్డు 8 రూపాయలు అమ్మారు. అప్పట్లో కరోనాలో 8 రూపాయలు అమ్మారు. అంత అన్యాయమో చూడండి. అప్పుడు అమ్మాయి వచ్చి, డాడీ 20 రూపాయలకి 2 గుడ్లే వస్తాయి అంటే డాడీ అని చెప్పిందంట. 20 రూపాయలకు 2 రేటం ఏంటమ్మా అంటే, అప్పుడు అమ్మాయి ఏంది, 5 రూపాయలు అమ్మాల్సిన కోడిగుడ్డు 8 రూపాయలు అమ్ముతున్నారు. అప్పుడు వెంటనే ఈయనకు ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. ఏమని? అసలు 5 రూపాయలు కోడిగుడ్డు 8 రూపాయలు అమ్ముతున్నారే, ఇది అంత అన్యాయము. మనం ఒక పని చేద్దాం అమ్మాయి సుశీల, ఏంటంటే పొద్దున్నే మనము కోళ్ళ ఫారానికి వెళ్ళి ఈ 5,000 పెట్టి కోడిగుడ్లు కొనుక్కొచ్చుకుందాము. మనము న్యాయమైన రేటుకి ప్రజలకు అమ్ముదాము, న్యాయమైనటువంటి ధరకు ప్రజలకు అందిద్దాము. ఆ వచ్చిన రాబడితో మనం కడుపు నింపుకుందాము. ఈ 5,000 పెట్టుబడిగా వ్యాపారాన్ని చేసుకుందాము. దేవుడిచ్చిన ఆలోచనయా బాగుందని ఇంక వీళ్ళు ఏం చేశారు, పొద్దున్నే లెగిచి కోళ్ళ ఫారానికి వెళ్ళి 5,000 పెట్టి కోడిగుడ్లు తెచ్చుకున్నారంట. మీరు నమ్మండి, మొదటి రోజు 400 ఆదాయం వచ్చిందంట. 400 ఆదాయం వచ్చిందంట. రెండో రోజు 450 వచ్చిందంట. మూడో రోజు 500 వచ్చిందంట. వారం రోజుల తర్వాత రోజుకు 1000 రూపాయలు. కారణం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా 8 రూపాయలు, ఇక్కడ మాత్రం 5 రూపాయలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుటుంబం ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? 5,000తో కరోనాలో లాక్డౌన్ అంతా వాళ్ళు పోషించబడటం మాత్రమే కాకుండా ఈ 5,000కి ఇంకొక 50,000 లాగా సంపాదించారంట వాళ్ళు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. లాక్డౌన్ అయిపోయిన తర్వాత సేవకుల దగ్గరకు వచ్చి వారి సాక్ష్యాన్ని పంచుకొని వారి సేవకుల చేత ప్రార్థన చేయించుకొని, అయ్యా ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ఆ ధనముతో మేము దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేయగా దేవుడు మాకు ఒక ఆలోచననిచ్చాడు. ఆ ఆలోచన ఎటువంటి ఆలోచన అంటే, ఒక రోజుకు ఉపయోగపడేది కాదు, 2 రోజులకు ఉపయోగపడేది కాదు, తాత్కాలికంగా ఉపయోగపడేది కాదయ్యా. కరువులో మా కుటుంబాన్ని పోషించుకోవటానికి కావాల్సినటువంటి అపరిమితమైన జ్ఞానాన్ని, తెలివిని, ఆలోచనను ప్రభు మాకు అనుగ్రహించాడు. ఆమేన్. ఎలా సాధ్యం ఇది? వాళ్ళ దగ్గర ఉన్న 5,000తో 5 రకాల ఆలోచనలు చేయలేదండి. వాళ్ళకున్న మంచి అలవాటు ఏంటంటే, ఉన్న కొద్దిదనాన్ని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ముఖదర్శనము చేసి పనిని ప్రారంభించారు. దేవుడు చక్కటి ఆలోచననిచ్చి వారిని పోషించారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఓడిపోవటానికి కారణం ఏంటి? నువ్వు నష్టపోవటానికి కారణం ఏంటి? ఇంట్లో ఒకళ్ళకు 2, 3 కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మిగులుదల లేనటువంటి స్థితిని నువ్వు చూస్తూ ఉన్నావే, దానికి కారణం ఏంటి? దేవుని ముఖదర్శనం చేసే అలవాటు ఉందా? దేవుని ముఖదర్శనం చేసి దినమును ప్రారంభిస్తూ ఉన్నావా? ఇచ్చిన కొద్దిగిన బట్టి దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఆరాధించి, ఆయన సన్నిధిలో నమ్మకంగా నిలిచి, ప్రభువా నా మట్టుకైతే నీవే బ్రతుకుతావు, బ్రతుకుటే క్రీస్తు, చావైతే లాభం అనే సమర్పణలో ఉండి ప్రభువును హత్తుకొని నువ్వు బ్రతకగలుగుతున్నావా? ఈ పూట నువ్వు ఆలోచన చేయి. వాళ్ళు ఆశారహితులై ఉన్నారంట. అయినా వాళ్ళకున్న మంచి అలవాటు ఏంటంటే, దేవుని ముఖదర్శనము చేయకుండా దినమును ప్రారంభించే వాళ్ళు కాదు. అందును బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళకు పెద్దగా కూర్చున్నాడు, వాళ్ళకి ఆలోచనని చెప్పాడు. ఇలాగ ఉండండి, ఇలాగ ఉండకూడదు, ఇలాగ బ్రతకండి, ఇలాగ బ్రతకొద్దు, ఇలాగ చెయ్యండి, ఇలాగ చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళకి మార్గము సరళము చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ నోటి నిండా నవ్వును కలుగు చేశాడు నా దేవుడు. ఇప్పుడు అంటున్నాను, ఒకవేళ ఆశలు విఫలమైపోయి కూర్చున్నావేమో, ఒంటరి స్థితిలో ఉండి మాటలు వింటున్నావేమో, కన్నీటి పర్యంతరమై మాటలు వింటున్నావేమో, దుఃఖ సముద్రంలో నిలబడి ఒకవేళ ఈ మాటలు వింటున్నావేమో, ఈ పూట ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నీవు దేవుని ముఖదర్శనము చేసి నీ దినమును ప్రారంభించగలిగితే ఆ రోజంతా నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, నీ యజమానికి, నువ్వు చేసే ప్రతి ప్రయత్నానికి ఆయన పెద్దగా ఉంటాడు. ఆయన ఆలోచన చెబుతాడు, ఆయన మార్గము సరళము చేస్తాడు. నీకు తల్లిగా, తండ్రిగా ఉండి ఆయన ఆదరణ కలిగించి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ముఖదర్శనము చేసి దినమును ప్రారంభిస్తే మొదట కలిగే ఆశీర్వాదం ఏంటంట? ఆయన పెద్దగా ఉండి ఆలోచన చెబుతాడంట మన కుటుంబానికి.